సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. 2026లో నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైతే తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయా? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ఒక బాంబు రూపంలో దక్షిణాది రాష్ట్రాలను దెబ్బతీయబోతోంది అనేటువంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం జనాభా దామాషా ప్రకారమే ఈ విభజన చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ఆయన విశ్లేషిస్తున్నారు. కానీ దానికంటే ప్రత్యామ్నాయంగా దామాషా విధానాన్ని అనుసరించాలనేటువంటి ప్రతిపాదనను కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్నారు. అసలు ఈ దామాషా ఏంటి? జనాభా లెక్కల ప్రకారం చేస్తే తెలుగు రాష్ట్రాలకు జరిగేటువంటి నష్టం ఏంటి? దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోతాయి? ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది జనాభాకి సంబంధించినటువంటి రేషియో. అంటే 2011 నాటి లెక్కల ప్రకారం భారతదేశంలో సేకరించినటువంటి జనాభా లెక్కల ప్రకారం చూస్తే కనుక ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రోత్ రేటు ఏ విధంగా ఉంది, జనాభా పెరుగుదల రేటు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాల్ని సూచించేటువంటి పట్టిక ఇది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా జనాభా పెరుగుదల విషయంలో అత్యల్పంగా నమోదు చేస్తున్నటువంటి రాష్ట్రాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ, ముఖ్యంగా కేరళ తర్వాత తెలంగాణ అత్యల్పంగా జనాభా పెరుగుదల రేటు నమోదు చేస్తున్నటువంటి రాష్ట్రంగా మిగులుతుంది. కేరళ 2.76% జనాభా పెరుగుదల రేటు నమోదు చేస్తే తెలంగాణ 2.89% మాత్రమే జనాభా పెరుగుదల రేటు నమోదు చేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ 4.1%. అంటే తమిళనాడు, కర్ణాటకతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కూడా అతి తక్కువగా అత్యల్పంగా జనాభా పెరుగుదల రేటు నమోదు చేసినట్టే చూడాలి. దక్షిణాదిలో అత్యధికంగా జనాభా పెరుగుదల నమోదవుతుంది. తమిళనాడులో 5.96%, అలానే కర్ణాటకలో 5.05% కనిపిస్తుంది. దీన్ని ఉత్తరాది రాష్ట్రాలతో మనం పోల్చి చూసినప్పుడు జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే, పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో 9.28% జనాభా పెరుగుదల రేటు నమోదవుతుంటే ఉత్తరప్రదేశ్లో ఏకంగా 16.51%, అంటే 16.5% పెరుగుదల రేటు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే నమోదవుతుంది. పక్కన ఉన్నటువంటి బీహార్ పరిస్థితి చూస్తే 8.6% పెరుగుదల రేటు నమోదవుతుంది. ఇక వెస్ట్ బెంగాల్లో 7.54% పెరుగుదల రేటు నమోదవుతుంది. వెస్ట్ బెంగాల్ చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్తో పోల్చి చూసినప్పుడు వెస్ట్ బెంగాల్ జనాభా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా లోక్సభ స్థానాల సంఖ్య సమానం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా 42 లోక్సభ స్థానాలే ఉన్నాయి. సో ఈ పంపిణీని మనం తర్వాత మళ్ళీ లెక్కించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి పెరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకి వచ్చేటువంటి సంఖ్య ఏ విధంగా ఉండవచ్చు ఒక దామాషా ప్రకారం? ఎందుకంటే కొత్తగా కట్టినటువంటి లోక్సభలో వేసిన అంచనాల ప్రకారం 888 మంది లోక్సభ సభ్యులు కూర్చునే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి జనాభా లెక్కలో, జనాభా అంచనాల ప్రకారం చూస్తే కనీసం 840 సీట్లు పెరిగే అవకాశం ఉందనేటువంటి చర్చ వస్తుంది. కాబట్టి మనం మినిమం నంబర్ని ఒక పారామీటర్గా తీసుకుంటే కూడా ఈ 840 స్థానాల్లో ఎన్ని స్థానాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకి దక్కేటువంటి అవకాశం ఉందని ఆలోచిస్తే జనాభా ప్రాతిపదికనే కనుక కేంద్ర ప్రభుత్వం ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ని ప్రారంభిస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అలానే అది 31 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది, +6 అవుతుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 23కి చేరేటువంటి అవకాశం ఉంది, అంటే +6 అవుతుంది. 2 రాష్ట్రాల్లో కలిపి 12 నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే 54 నియోజకవర్గాలు అవుతాయి. ఎందుకంటే గతంలో 42 నియోజకవర్గాలు ఉన్నాయి, ప్లస్ ఈ 12 నియోజకవర్గాలు లెక్క చూస్తే మొత్తంగా 54 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జాబితా ప్రకారం. ఎందుకంటే ఇవి 2011 నాటి జనాభా లెక్కలు కాబట్టి అప్పటికి రాష్ట్ర విభజన కాలేదు. కాబట్టి ఆ లెక్కలతో మనం బేరీజు వేసి చూసినప్పుడు ఏపీ, తెలంగాణలో 54 సీట్లు మాత్రమే పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ బట్వాడా ఏ విధంగా జరుగుతుంది అనేది మనం తర్వాత అది వేరే ఆస్పెక్ట్లో చూడాలి. కానీ ఓవరాల్ నంబర్ ప్రకారం చూసినప్పుడు 42 స్థానాలు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 54 స్థానాలను దక్కించుకుంటే జనాభా దామాషా ప్రకారం వెళ్ళిన పక్షంలో అదే నంబర్ కలిగినటువంటి పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతుందో ఒకసారి విశ్లేషిద్దాం. పశ్చిమ బెంగాల్లో 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి, విభజించలేదు కాబట్టి పశ్చిమ బెంగాల్ ఉమ్మడిగానే మనం చూడాలి. కానీ జనాభా దామాషా ప్రకారం వెళ్తే ఏకంగా 18 స్థానాలు పెరగబోతున్నాయి. 60 స్థానాలకి పశ్చిమ బెంగాల్ చేరబోతోంది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెరిగేటువంటి స్థానాలు కేవలం 12 మాత్రమే. అంటే 6 స్థానాలని తెలుగు రాష్ట్రాలు లూజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇదే పరిస్థితి దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలు ఫేస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందుకనే రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రత్యేకంగా దీనివల్ల అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. దామాషా ప్రకారం చేయాలంటూ విపక్షాలన్నీ కూడా ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి, జనాభాని ప్రాతిపదికగా తీసుకోకుండా. ఒకవేళ దామాషా ప్రకారం చేయడం అంటే ఏ విధంగా చేస్తారు? ఇక్కడ ఒకసారి సింపుల్గా మనం చూద్దాం. ఎందుకంటే ఓవరాల్గా
ఉన్నటువంటి జాబితాలో మన సీట్ల సంఖ్య అంటే ఉదాహరణకి 42 లోక్సభ స్థానాలు అనుకునేటువంటి పక్షంలో దీనికి పర్సంటేజ్ కడతారు. ఇందులో మొత్తం 543 లోక్సభ స్థానాల్లో ఎంత పర్సెంట్ ఈ 42% అనేది ఎంత పర్సెంట్ అవుతుంది అనేటువంటి లెక్క తీస్తే ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ వస్తుంది, అదే పర్సెంటేజ్ని మనం కొత్త దామాషాల్లో కూడా రిఫ్లెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దామాషా ప్రకారం సీట్ల వర్గీకరణ జరగాలి, సీట్ల విభజన జరగాలి, సీట్ల పెంపు జరగాలంటే ఏం జరుగుతుంది? ఎందుకంటే పాత పద్ధతి ప్రకారం చేస్తే 42 సీట్లు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ 60 సీట్లకి జనాభా ప్రాతిపదికన కనుక చేస్తే 42 సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్ 60 సీట్లకు పెరుగుతుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి, తెలుగు రాష్ట్రాలకి 6 సీట్లు నష్టం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. దామాషా అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఎందుకంటే ఓవరాల్గా 543 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 42 స్థానాలంటే ఎంత పర్సంటేజీ ఇక్కడ ఉంటుంది అనే దాని మీద మనం క్యాలిక్యులేషన్ చేసి చూస్తే కనుక 7.74% పర్సంటేజీ 42 సీట్లకి కనిపిస్తుంది. అంటే 7.74% వస్తే రాబోయేటువంటి సీట్లలో అంటే సీట్ల పెంపులో ఒక మినిమం నంబర్గా కనిపిస్తున్నటువంటి 840 సీట్లు కనుక ఒకవేళ పెంచితే, పార్లమెంట్లో 840 సీట్లు కనుక పెంచితే అందులో ఈ 7.74% ఎంత అనేది ఒకసారి మనం లెక్క తీసే ప్రయత్నం చేద్దాం. సో 7.74% లెక్క తీసి చూస్తే కనుక దాదాపు 65.01 వస్తుంది. అంటే 65 సీట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల పశ్చిమ బెంగాల్కి కూడా నష్టం జరుగుతుందని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే 42 సీట్లు ఉన్నాయి కాబట్టి పశ్చిమ బెంగాల్కి కూడా 65 సీట్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకి కలిపి సీట్ల సంఖ్య 65 స్థానాలు అయితే ఈ 65 స్థానాలని ప్రస్తుతం ఉన్నటువంటి రేషియో ప్రకారం 2 రాష్ట్రాల మధ్య బట్వాడా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే సగటున ఆంధ్రప్రదేశ్కి 38, 39 సీట్లు వస్తే తెలంగాణకి 25, 26 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలానే దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా దామాషా ప్రకారమే బట్వాడా చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది అని. అంటే ఓవరాల్గా జరిగేటువంటి ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకి మరొక 30 సీట్ల వరకు పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనా చేస్తున్నారు. ఇది ఒక ఆప్షన్. ఇది కాని పక్షంలో ఆదాయాన్ని ప్రధాన వనరుగా తీసుకుని ఈ సీట్ల వర్గీకరణ అంటే సీట్ల పెంపు అనేటువంటి అంశాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. జనాభా నియంత్రణ పాటించి ఫైనాన్షియల్లీ డిసిప్లైన్డ్ స్టేట్స్గా ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకి నష్టం జరగకుండా న్యాయం చేయాలంటే ఈ ప్రయత్నం చేయాలనేటువంటి వాదనను కూడా విశ్లేషిస్తున్నారు కొంతమంది నాయకులు. దాని ప్రకారం చూస్తే ప్రస్తుతం రాష్ట్రాల వాటాగా ₹1 కేంద్రానికి చెల్లిస్తే దక్షిణాది రాష్ట్రాలకు వస్తున్నటువంటి శాతం 40 పైసల నుంచి 60 పైసల లోపే ఉంది. కానీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన పంచడం వలన రూపాయికి ₹3, బీహార్ లాంటి రాష్ట్రాలకి రూపాయికి ₹6 మేర లబ్ధి చేకూరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అసమానతలను తగ్గించాలంటే నియోజకవర్గాల ప్రాతినిధ్యంలో కూడా ఆదాయాన్ని బాగా చూపిస్తున్నటువంటి రాష్ట్రాలు, క్రమశిక్షణను పాటిస్తున్నటువంటి రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి వాదనని దక్షిణాది రాష్ట్రాల నాయకులు లేవనెత్తుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఎంతవరకు అంగీకరిస్తుంది? ముఖ్యంగా ఇలాంటి నిర్ణయం జరిగినప్పుడు తెలుగు రాష్ట్రాలకి మరింత మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. 2 రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా కేవలం జనాభా ప్రాతిపదికనే చేస్తే తెలుగు రాష్ట్రాలకు జరిగేటువంటి ప్రధానమైనటువంటి నష్టం, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు పెద్ద లబ్ధి పొందితే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకి కలిపి కేవలం 54 సీట్లు మాత్రమే పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 54 సీట్లు అంటే 2 రాష్ట్రాల్లో చెరో 6 సీట్లు మాత్రమే పెరగడానికి స్కోప్ కనిపిస్తుంది. అలా కాకుండా దామాషా ప్రకారం కనుక వెళితే ఇప్పుడున్నటువంటి రేషియోని యాజ్ ఇట్ ఈజ్గా బట్వాడా చేస్తే కనుక ఎక్కువ లబ్ధి తెలుగు రాష్ట్రాలకు జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు కూడా జరుగుతుందని చెప్పని దక్షిణాది రాష్ట్రాల నాయకులు వాదిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.